ఒక ప్రభుత్వ అధినేత రాజకీయంగా ఎటువంటి తప్పులు చేయకూడదో తెలుసుకునేందుకు తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా గతంలో రాజకీయంగా కొన్ని తప్పటడుగులు వేశారు. కానీ కేసీఆర్లా అహంభావంతో గుడ్డిగా ముందుకు సాగకుండా తప్పులు సరిదిద్దుకున్నారు. అందుకే కేసీఆర్ ఎన్నికల్లో ఓడిపోగా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. మళ్లీ ఓసారి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని మోదీపై కత్తులు దూస్తుండేవారు. ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రోటోకాల్ ప్రకారం కేసీఆర్ ఆయనకి స్వాగతం పలకాల్సి ఉండగా మంత్రి తలసానిని పంపించేవారు. ప్రధాని మోదీకి స్వాగతం పలకకపోగా ఆయనని విమర్శిస్తూ ఎద్దేవా చేస్తూ నగరమంతటా ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టించేవారు. ఇవన్నీ తెలంగాణ కోసం చేస్తున్న పోరాటాలని ప్రజలను నమ్మించేవారు. కానీ ప్రధాని మోదీని కేసీఆర్ అంతగా అవమానించటం వలననే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినవి దక్కాల్సినవి దక్కకుండా పోయాయని తెలంగాణ ప్రజలకు అర్థమయ్యే ఉంటుంది. కేసీఆర్ ధోరణి కారణంగానే కూతురు కవిత జైలు పాలయ్యారు. బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది కూడా. కనుక ఒక నాయకుడు లేదా పాలకుడు ధోరణి సరిగా లేకపోతే ఆ రాష్ట్రం ప్రజలు చివరికి ఆ పార్టీ ఎంతగా నష్టపోతుందో తెలంగాణలో కనపడింది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ల అహంభావంతో వ్యవహరించకుండా ప్రధాని మోదీ వచ్చినప్పుడు తిరిగి వెళుతున్నప్పుడు ప్రోటోకాల్ ప్రకారం వెళ్లి మర్యాద చూపుతున్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు చాలా అవసరమని తెలుసు కనుక పార్టీకి అతీతంగా ప్రధాని మోదీ పట్ల విధేయంగా ఉంటూ నిధులు ప్రాజెక్టులు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రయత్న లోపం లేకపోయినా రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యల వలన కాంగ్రెస్ బీజేపీల మధ్య ఉన్న రాజకీయ శత్రుత్వం కారణంగా తెలంగాణ మళ్లీ కొంత నష్టపోతోందని చెప్పక తప్పదు. కానీ సీఎం రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రానికి రావాల్సిన నిధులు ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా సాధించుకుంటూనే ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు చెడితే ఏమవుతుందో తెలంగాణలో కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమితో ఏపీలో కూడా కనపడింది. ఆ ప్రభావం 2024 ఎన్నికల వరకు అలాగే ఉంది. కానీ ముందే చెప్పుకున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు తన రాజకీయ తప్పిదాలను సరిదిద్దుకోవడమే కాకుండా ఎన్ని విమర్శలు ఎదురవుతున్నా భేషజాలు పక్కన పెట్టి మళ్లీ ప్రధాని మోదీతో చేతులు కలిపారు. ఒక రాజకీయ నాయకుడికి పాలకుడికి ఉండాల్సిన లక్షణమిదే. చంద్రబాబు నాయుడు పట్టు విడుపుల కారణంగానే నేడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అమరావతి, పోలవరం, బనకచెర్లతో సహా పలు ప్రాజెక్టులకు మోక్షం లభిస్తోంది. రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో కేంద్ర ప్రభుత్వ రంగ కంపెనీలు, ఉన్నత విద్యా సంస్థలు, కార్యాలయాలు తరలివస్తున్నాయి. రాష్ట్రంలో రైల్, రోడ్, విమాన ప్రాజెక్టులు చకచకా పరుగులు పెడుతున్నాయి. విశాఖలో జరిగిన అంతర్జాతీయ దినోత్సవానికి ప్రధాని మోదీ రావడం, సీఎం చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని ప్రశంసించడం ఇందుకు తాజా నిదర్శనం. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు, కేసీఆర్, జగన్ ముగ్గురిని, వారి పనితీరు, వారి రాజకీయాలు, ఆలోచన విధానాలను ఒకసారి బేరీజు వేసుకుని చూసినట్లయితే ముగ్గురిలో సీఎం చంద్రబాబు నాయుడు వైఖరి విజయవంతమైందని నిరూపితమవుతోంది. కనుక కేసీఆర్, జగన్ ఇద్దరు చంద్రబాబు నాయుడిని చూసి ఏమైనా నేర్చుకుంటే వారికే మేలు కలుగుతుంది.